ఈ నెల 13న ఓట్ల పండగ అంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరి ఓటు యొక్క ప్రాధాన్యత గురించి అదేవిధంగా ఓటరు యొక్క బాధ్యత గురించి మనతో పాటు ఉన్నారు. మరి వీరిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీ పేరేంటండి? చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు? అది కిరాణా షాప్ బిజినెస్. ఓకే చంద్రశేఖర్ గారు, మరి ఓటుకు సంబంధించి ఓటు యొక్క ప్రాధాన్యత ఎలా ఉండాలనుకుంటున్నారు? మరి ఓటుని కొందరు వేయట్లేదు, హాలిడే వచ్చిందంటే ఏ విధంగా గడుపుతున్నారు, ఓటుని మాత్రం వేయట్లేదు. దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు? ఓటు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు ఓటు. మన ప్రజాస్వామ్యం కాపాడాలంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. దానికి మనకి ఇచ్చే అధికారం ఓటు హక్కు. దాన్ని కొందరు మంది వినియోగించుకోకుండా సెలవులని, టూర్లని, యాత్రలకని వెళ్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. గవర్నమెంట్ మనకు సెలవు ఇచ్చేది ఓటు వేసేది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా రావాలని సెలవు ఇస్తుంది. మనము ఓటు వేయకుండా మన నెత్తిన మనమే పెద్ద బండ వేసుకున్నట్టు ఒక విధంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీ అధికారానికి రెస్పాన్సిబుల్గా ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాము. అయితే ఆ ప్రక్రియను మనం మూలకు పడేసి మన ఇష్టం లేకుండా ప్రతినిధి ఎన్నుకోబడితే మనను రిప్రజెంట్ చేయలేరు ఎవరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలి. అబ్కి బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ 400 పార్.